హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకే. సో ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సరేనా? సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ పరిహారం చేసినా. సరేనా? ఓకే. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సరే. ఇంకా సో చాలామందికి పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ఓకేనా, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి, విద్య, వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడం, వ్యాపారంలో గ్రోత్ లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, ప్రేమికుల మధ్య గొడవలు, సో నెగిటివ్ ఎనర్జీ. సో వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే మీరు అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను. సరేనా? సరే. సో ఇంకా టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరే. మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము సో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, బహుళపక్షం, శరదృతువు, ఆశ్వయుజ మాసం. ఈరోజు అమావాస్య చిత్తా నక్షత్రం. ఈరోజు అమావాస్య చిత్తా నక్షత్రము. సో వృశ్చిక రాశి వాళ్ళకు, మీన రాశి వాళ్ళకు చెప్తాను. సో వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసి సూర్య ధ్యానం శ్రేయస్కరం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి. సరేనా? మీన రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ధ్యానం చేసుకోండి. సరేనా? సరే. సో మరి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో మీ లవ్డ్ వన్, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళ పేరు తలుచుకోండి, వాళ్ళ ఫేస్ విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి. 1 సెకండ్. ఓకే, ఇట్ ఈస్ విజిబుల్. సరే. సో 5 ఆఫ్ కప్స్, ఓకేనా, 6 ఆఫ్ కప్స్, ది హెర్మిట్ కార్డ్, 3 ఆఫ్ పెంటికల్స్, ది మెజిషియన్, 4 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్. ఓకే. సో మనము ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేద్దాం. లవర్స్ కార్డ్. ఓకే. సరే. ఓకే, ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే డెఫినెట్గా ఈ రిలేషన్ అయితే గివప్ చేయలేదంటున్నారు. ఓకేనా? నేను ఈ రిలేషన్ని గివప్ చేయలేదు, ఈ రిలేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాను ఇంకా అంటే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. నేను ఈ రిలేషన్ నుంచి అయితే వెళ్ళిపోలేదు, నేను చాలా అబద్ధాలు చెప్పాను, నా లైఫ్ అంతా చిందరవందర అయిపోయింది, నేను రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో నా గతంలో ఉన్న ఇష్యూస్ అంటే నాకు పాస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, పాస్ట్ లైఫ్ ట్రామా, పాస్ట్లో ఎవరెవరితో గొడవలు ఉన్నాయో, ఓకేనా, సో ఏ కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరెవరితో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ థర్డ్ పార్టీస్ ఇష్యూస్ ఉన్నాయో, బిహేవియర్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఇవన్నీ రికవరీ చేసుకొని అంటే కొంచెం టైం కావాలంటున్నారు తను. మీరు గివప్ చేయొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే తను గివప్ చేయలేదు. ఓకేనా? సో మొత్తానికి చాలా రిగ్రెట్ ఉంది. సరే, ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు
అంటే నేను మన ఇద్దరి మధ్య ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను, ఎక్కువ టైం నీ ఆలోచనలతోనే గడుపుతున్నాను, ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి ఉండాలని. ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయని ఆలోచిస్తున్నారు. అంటే నాతో నువ్వు మాట్లాడడం లేదు, బ్రేకప్ అయిపోయింది అనుకున్నావు, నో కాంటాక్ట్లో ఉన్నావు, ఓకేనా. సో అని నువ్వు నో కాంటాక్ట్లో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను గివప్ చేయలేదు. అంటే మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, సో నువ్వు నాతో మాట్లాడడం లేదు, బ్రేకప్ అయిపోయింది అనుకున్నావు, నో కాంటాక్ట్లో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను గివప్ చేయలేదని, చెయ్యను కూడా. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో గివప్ చెయ్యను మన రిలేషన్ని. సో నువ్వు అనుకుంటున్నావేమో రిలేషన్ ఎండ్ అయిపోయిందని, ఓకేనా. చూసారా, సో నేనైతే ఈ రిలేషన్ గివప్ చేయలేదు, మాటి మాటికి కూడా నేను గివప్ చేయలేదని చెప్పేసి చాలా అంటున్నారు. మరి సరే, అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారు. నేను నీతో చాలా డిస్హానెస్ట్గా ఉన్నాను, నిజాయితీగా లేను, ఒకటికి మించి అబద్ధాలు చెప్పాను, మీ దగ్గర ఎన్ని దాచాను, మీ దగ్గర ఏంటంటే ఒక క్వీన్ లాగా, అంటే ఒక కింగ్ లాగా, ఒక హీరో లాగా నటించాను. సో కానీ తన రియల్ లైఫ్ జీరో, అది తనకు కూడా తెలుసు. ఎస్పెషల్లీ చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే, మీ పార్ట్నర్ మేల్ అయితే తన పర్సన్ ముందు తను జీరోగా చూపించుకోలేరు కదా. కానీ తను మీకు చెప్పింది అన్నీ అబద్ధాలే, తన లైఫ్ ఒక అబద్ధం అని చెప్తున్నారు. సో ఎవరు నీలాగైతే లేరు, నువ్వు నా లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్. సో యు ఆర్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్, నీకు ఇచ్చే స్థానం నేను ఇంకెవరికి ఇవ్వలేను అంటున్నారు అన్నమాట, ఓకేనా. నేను మన ఇద్దరి మధ్య ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ ఎందుకు ఉంచుతున్నాను అంటే, సో నీ వల్ల కాదు, అంటే ఇక థర్డ్ పార్టీ వల్ల ఈ డిస్టెన్స్ ఉంచుతున్నాను, ఈ దూరాన్ని దూరంగా ఉంచుతున్నాను థర్డ్ పార్టీ వల్ల. సో మేబీ థర్డ్ పర్సన్ అక్కడ స్పై చేస్తూ ఉండొచ్చు. సో తన ప్రాబ్లం ఏంటో మీకు తెలియదు కదా. సో అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని ఒక సేఫ్ జోన్లో ఉంచడానికి కూడా ఈ నో కాంటాక్ట్ సపరేషన్లో తనకి బాధ ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారు అనమాట. సో నేను ఈ రిలేషన్ మీద గివప్ చేయలేదు, సో నన్ను క్షమించవా అని అడుగుతున్నారు, మీకు సారీ చెప్తున్నారు, అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. సో మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు, అప్పుడు మీ వాల్యూ అనేది ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో బాధిస్తుందట, ఇప్పుడు చాలా బాధపడుతున్నారట. మీ లైఫ్లో తను లేరు కదా, అందుకే చాలా బాధపడుతున్నారు. ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏంటి. సో పదే పదే అదే చెప్తున్నారు, నీలోనూ చాలా మార్పులు వచ్చాయి, ఫైనల్లీ అదే చెప్తున్నారు, నేను చాలా మారిపోయాను, ముందులాగా లేను, ఇది చాలా గ్రేట్, దయచేసి డోంట్ మూవ్ ఆన్, గివప్ చేయవద్దు, ప్రతిసారి ఇదే ఎక్కువగా వస్తుంది, మూవ్ ఆన్ అవ్వద్దని. సో మీరైతే మూవ్ ఆన్ అవ్వద్దండి, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే, నేను నీ వైపుకి వస్తున్నాను, నా లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోవద్దు అని చెప్తున్నారు, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని, ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే తన లైఫ్ అంతా చిందరవందర అయిపోయింది, నేను ఇంతకు ముందులాగా లేను, నేను చాలా మారిపోయాను. సో మీ ఇద్దరి మధ్య ఏ రకంగా అయితే ఎండ్ అయిపోయిందో ఈ రిలేషన్, అది కరెక్ట్ వే కాదు. సో నా మీద ఆశ వదలొద్దు, నేను ఆలోచిస్తున్నాను, అంటే ఇక్కడ ఏంటంటే ఐఎమ్ థింకింగ్ టు కమ్ టువర్డ్స్ యూ, నీ వైపుకు రావాలని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ నీతో గడపాలని ఆలోచిస్తున్నారు. సో మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మీకు న్యాయం చేయాలి, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఓకేనా. సో తప్పకుండా ఏదో ఒక రోజు మనం కలిసి తీరుతాము, నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, తప్పకుండా భగవంతుడు నా మాట, నా మొర వింటాడు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే, ఇక్కడ తన కోరిక మీరే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, సొసైటికల్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి లైఫ్ లాంగ్ మీతో ఉండాలంటే ఏం చేయాలి అలా థింక్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఒకటి కావాలి, తన విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, తన విష్ నెరవేరాలని, మీ ఇద్దరు ఫ్యూచర్లో ఒకటి అవ్వాలని, దానికి ఏం చేయాలి, ఏం చేస్తే తన కోరిక నెరవేరుతుందని ఎక్కువ టైం చేస్తున్నారు అనమాట, ఓకేనా. మీరు తన చేయి దాటిపోవడం తనకి ఇష్టం లేదు. సో ఇక్కడ తనకు నెగిటివ్ థింకింగ్ ఏమీ లేదు, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ లైఫ్లో, అంటే తన లైఫ్లో మీరు ఒక స్పెషల్ పర్సన్, తన లైఫ్లో మీరు కాక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, కానీ తను ఎక్కడున్నా ప్రేమ మాత్రం పూర్తిగా మీ వైపే ఉంది ఇక్కడ. సో ఆలోచన మీపైనే ఉంది, నేను నిన్ను గివప్ చేయలేదు, మన ఇద్దరిది ఒక చూడండి లవర్స్ కాదు, ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు.
సో పాస్ట్లో తెలుసో తెలియకో నా వల్ల జరిగిన వీళ్ళు తప్పిదాలకు సారీ అంటూ నేను నన్ను గివప్ చేయొద్దు, నన్ను వదిలి వెళ్ళవద్దు. ఓకేనా, నన్ను మీరు కూడా వదిలి వెళ్ళొద్దు. అసలు తన లైఫ్, తను వినిపించిన లైఫ్ వేరే, సో రియాలిటీ వేరు. సో అది తను ఒప్పుకుంటున్నారు. సో నో బాడీ ఈజ్ లైక్, మీలాగా ఎవరు లేరు, బట్ నీకు తను చాలా అన్యాయం చేశారని తనకు తెలుసు. మీకు న్యాయం చేయలేకపోయాను, అన్యాయం చేశానని తను చాలా బాధపడుతున్నారు. సో ఎనీవే, మీ పార్ట్నర్ అయితే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఎనీవే, నీకు నా మనసులో చాలా స్పెషల్ ప్లేస్ ఉంది, నీకు అబద్ధం చెప్పినందుకు ఆ కర్మ ఫేస్ చేస్తున్నాను డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే చెప్తున్నారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఇవన్నీ. ఓకేనా, సో నేను ఇప్పుడు రాశుల పరంగా చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి వృశ్చిక రాశి, మీన రాశి, కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. పెంటకల్స్, వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా, సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 6, నెంబర్ 1, 4, 10, 2, నెంబర్ 3, నెంబర్ 9. సో నెంబర్ 6 ప్రామినెంట్గా ఉంది. సో నెంబర్ 5 కూడా ప్రామినెంట్గా కనిపిస్తుంది. సరేనా, ఈ నెంబర్స్ ఏంటంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే ఉండొచ్చు. సరేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మరి మీ యొక్క సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ అనమాట ఇవి, వాళ్ళ ఎనర్జీస్. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.